న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని దేశ ప్రతిష్టను దిగజార్చారన్నారు. ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ శివాజీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికలు సరిగ్గా జరగలేదని, అమెరికాలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజలు మద్దతు ఇవ్వకుండా రాహుల్ గాంధీని తిరస్కరిస్తే ఏదో కోల్పోయినట్టు రాహుల్ గాంధీ దేశం పట్ల విష ప్రచారం చేస్తున్నారని లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ తక్షణమే భారతీయులకు క్షమాపణ చెప్పాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని గృహలక్ష్మిగా, మాతృదేవోభవ అని పూజిస్తారు. అటువంటి ఆడవారి గౌరవాన్ని కించపరచడం దేశ ప్రజల భావజాలానికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిని తక్కువ చేసి మాట్లాడేవాడికి సమాజంలో స్థానం ఉండకూడదని, రాజకీయ నేతగా ఉన్న రాహుల్ గాంధీ కనీస మర్యాదలు పాటించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు న్యాలం రాజు, మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇప్పకాయల కిషోర్, నాగరాజు, తారక్ వేణు, ఆనందరావు, తాజా మాజీ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, బీజేపీ నాయకులు వీరేందర్, మఠం పవన్, బట్టికిరి ఆనంద్, పవన్ ముందడ, హరీష్ రెడ్డి, భాస్కర్, కిరణ్ కస్తూరి, కృష్ణ, టింకుల్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి మదర్ పైన రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దానికి నిరసనగా ఇందూరు అర్బన్ శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే ఆయనని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎవరి అమ్మాయినా ఒక్కటే, ఆయన మన దేశస్థుడు కాడు కాబట్టి అమ్మాయి యొక్క గొప్పతనం ఆయనకు అర్థమైతలేదు. కాబట్టి ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. కాబట్టి ఇంకోసారి అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే పార్లమెంట్ నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పి ఆయన యొక్క దిష్టి బొమ్మని ఈరోజు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో తగలబెట్టడం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీని విమర్శించే ముందు నువ్వు ఫస్ట్ ఆత్మవిమర్శన చేసుకోవాలా. ఏ పద్ధతిలో అయితే మాట్లాడుతున్నావో అది పార్లమెంటుకు విరుద్ధంగా ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఖబర్దార్, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి నిజామాబాద్ ప్రజలు పోలీసుల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిమజ్జనం కోసం ఉమ్మడ గోదావరి నది వంతెనను పరిశీలించారు. సెప్టెంబర్ 6వ తేదీన నిజామాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర జరుగుతుంది. ఈ సందర్భంగా 8 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తుగల విగ్రహాలు నిమజ్జనానికి తరలించే రూట్ మ్యాప్ ను పోలీస్ కమిషనర్ వెల్లడించారు. జానకంపేట నందు బ్రాడ్ గేజ్ రైలు హైటెన్షన్ రైల్వే లైన్ ఉన్నందున ఆ రూట్ లో 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుగల వాహనాలు వెళ్లడం నిషేధించడం జరిగిందన్నారు. గణేష్ విగ్రహం 8 ఫీట్ లోపు గల విగ్రహాలను పాత రూట్ ప్రకారంగా నెహ్రూ పార్క్, అర్సపల్లి, జానకంపేట, నవిపేట మీదుగా బాసరకు వెళ్లవచ్చన్నారు. గణేష్ విగ్రహం 8 ఫీట్ల కంటే ఎత్తుగల విగ్రహాలను రూట్ మరల్చడం జరిగిందని గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా గమనించగలరని పోలీస్ కమిషనర్ సూచించారు. ఉమ్మెడ గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభలు అక్టోబర్ 11, 12 తేదీల్లో నిజామాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు చెప్పారు. మహాసభలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని BLTU కార్యాలయంలో ఆదివారం నిజామాబాద్ BLTU రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ సిద్దిరాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో భాగంగా అక్టోబర్ 11న తిలక్ ఘాట్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టర్ కార్యాలయం గ్రౌండ్ లో బహిరంగ సభ జరుపుతామన్నారు. అక్టోబర్ 12న న్యూ అంబేద్కర్ భవనంలో ప్రతినిధుల మహాసభ జరుపుతామన్నారు. మొదటి రోజు బహిరంగ సభకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అతిథులుగా BLF చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, కవి రచయిత జయరాజ్, గాయకులు ఏపూరి సోమన్న, కవి రచయిత జూపాక సుభద్ర, వక్తలుగా BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్,
ఎం ఆంజనేయులు హాజరవుతారని సిద్దిరాములు చెప్పారు. గత 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాజధాని పోరాటం చేయడం జరిగిందన్నారు. చేసిన పోరాటాలను, ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాల గురించి మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. BLTU రాష్ట్ర 2వ మహాసభలకు ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిద్దిరాములు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కోశాధికారి SD సయ్యాద్, తెలంగాణ బహుళజన బీడీ టేకేదార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంత్రి సుదర్శన్, జిల్లా నాయకులు జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 2025 అక్టోబరు 11-12 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర 2వ మహాసభను నిర్వహించడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర 2వ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్, టేకేదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 2వ రాష్ట్ర మహాసభలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 11వ తారీఖు నాడు నిజామాబాద్ తిలక్ గార్డెన్ నుండి భారీ ఎత్తున ర్యాలీ ప్రారంభమయ్యి పాత కలెక్టర్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మరి మంత్రి సీతక్క, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి గ్రామీణ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అతిథులుగా BLF రాష్ట్ర చైర్మన్ లల్లా సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా ప్రజా కళాకారులు, ప్రకృతి కవి అయినటువంటి జయరాజు, అదేవిధంగా ఏపూరి సోమన్న, బహుజన యుద్ధ నౌక అయినటువంటి ఏపూరి సోమన్న, అదేవిధంగా జూపాక సుభద్ర కవి రచయిత గారు హాజరవుతున్నారు. అక్టోబరు 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి బహిరంగ సభ అక్టోబర్ 12వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తిలక్ గార్డెన్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో మరి ప్రతినిధుల మహాసభ నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలని, భవిష్యత్తు ఉద్యమ కర్తవ్యాలను చర్చించుకొని ముఖ్యంగా ఇవాళ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పిండ్రు. మరి 2 సంవత్సరాలు గడిచినా ఈ రోజు వరకు కూడా 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగించలేదు. మరి ఏ బీడీ వర్కర్ కూడా ఇవాళ 4016 రూపాయలు వస్తున్నటువంటి దాఖలు లేదు. అదేవిధంగా ఇవాళ EPF పెన్షన్ కేంద్ర ప్రభుత్వం 3000 రూపాయల పెన్షన్ చేసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు వరకు కూడా 3000 రూపాయల పెన్షన్ అమలు చేయడం లేదు. మరి వాళ్ళ బీడీ పరిశ్రమని దెబ్బతీస్తున్నటువంటి ఆంక్షలను ఎత్తివేయాలా. ముఖ్యంగా GST 28% ఉన్నటువంటి GSTని 40% పెంచి ఈ బీడీ పరిశ్రమని మరింత నిర్వీర్యం చేసి కార్మికులకు ఉపాధి చేపట్టే చర్యలకు పూనుకుంటున్నది. ఈ 3-4 అంశాల మీద జరగబోయేటువంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి జరగబోయేటువంటి 2 రోజుల మహాసభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల నుండి లక్షలాది వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలా. ఇప్పటికైనా ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీడీ కార్మికుల సమస్యని పరిష్కారం చేయాలా, లేకుంటే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభలని పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని. వినాయక నవరాత్రి వేడుకలలో మండపాల నిర్వాహకులు వారికి నచ్చిన విధంగా ప్రతిమను తయారు చేయించి అలంకరించి ప్రతిష్ఠిస్తారు. అదే కోవలో ఓ యువకుడి ప్రయత్నం అందరినీ అలరిస్తోంది. కులవృత్తికి జీవం పోసేలా వినాయకుడిని మట్టి కుండలతో పర్యావరణ హితంగా తయారు చేశారు బాన్స్వాడ కుమ్మరి కుల సంఘాల యువకులు. కొత్త బాన్స్వాడలోని పాత అంగడి బజార్లో గల కుమ్మరి గల్లీకి చెందిన కుమ్మరి కులస్తులు కులవృత్తులకు జీవం పోసేలా వినాయకుడి విగ్రహం తయారు చేసి ప్రతిష్ఠించారు. పర్యావరణానికి హితంగా ఏర్పాటు చేసిన వినాయకుడిని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. కనుమరుగవుతున్న కులవృత్తిని కండ్లకు కట్టినట్లు ప్రతిబింబజేసే విధంగా వినాయకుడిని తయారు చేసిన యువకులను అందరూ ప్రశంసిస్తున్నారు.
పేరు శివకుమార్. మాది వచ్చేసి బాన్సవాడ కుమ్మరిగల్లి చక్రధర్ గణేష్ మండలి. మేము ఇక్కడ మా కుమ్మరిగల్లిలో మట్టి కుండలతో స్పెషల్గా పర్యావరణమైన గణేష్ని తయారు చేసుకొని మేము ప్రతిష్టాపన చేయడం జరిగింది. చక్రధర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మేము ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా స్వచ్ఛమైన మట్టితో చేసిన కుండలతోని గణపతి ప్రతిష్టాపన జరిగింది. ఈ తెలంగాణలో ఎక్కడనే లేదు, ఈ మా దగ్గరనే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కుల వృత్తులు కనుమరుగవుతున్న టైంలో మా కుల వృత్తిని ప్రోత్సహించడానికి కోసం మా ఎంతో సహకారంతో ఇది మేము చేసి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇదే మెసేజ్ అందరికీ పోయి ప్రకృతి రహమైన ఇలాంటి కెమికల్స్ వాడకుండా ఇట్లనే మన కాలుష్యాన్ని ఎలాంటి హాని జరగకుండా అందరూ ప్రతిష్టాపించాలని చెప్పేసి మా ద్వారా మేము మెసేజ్ చేయడానికి కోసము ఇది ప్రతిష్టాపించడం జరిగింది. మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు యోగా ఎంతగానో దోహదపడుతోందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు సమస్త మానవాళి నిత్యం యోగా ఆసనాలతో పాటు క్రీడల్లో రాణిస్తూ తమ దైనందిన జీవితాలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎంతగానో ఉందని వివరించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో 6వ జిల్లా స్థాయి యోగా ఆసన క్రీడా పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగరత్న ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య జ్యోతి ప్రజ్వలన చేసి యోగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. యువత యోగా క్రీడాంశాల్లో పాల్గొంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం యోగాకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ భారతదేశం ప్రపంచ దేశాలకు సైతం యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశం యొక్క ఉనికిని చాటి చెబుతోందని చెప్పారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగరత్న ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగ రామచంద్ర మాట్లాడుతూ సమస్త మానవాళి యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రచారం చేయించి అందరి మన్ననలను పొందారన్నారు. యోగా ద్వారా శారీరక మానసిక ఉల్లాసంతో పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా శరీరంలోని సమస్త నాడులను ఉత్తేజపరిచేందుకు ఈ యోగాసనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలను వేస్తూ తమ దైనందిన జీవితాలను సుగమనం చేసుకోవాలని తెలియజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగీత సాయిలు జిల్లా స్థాయి యోగా ఆసన క్రీడలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుండి విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. యోగా రామచందర్ గారు అలాగే ప్రభాకర్ గారికి మరియు సభకి అందరికీ నాతోటి జనరల్ సమితులకు మరియు ఫిజికల్ అందరికీ మిత్రులారా, యోగా అంటేనే క్రమశిక్షణ. ఇప్పుడు చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే ఇన్ని ఫంక్షన్ పోయినా కానీ నేను చెప్పినప్పుడు ఇడిసి చేయబుద్ధిరాలి. పెద్దలు ఇస్తున్నప్పుడు అంటే ఏంటి, నేను ఆల్సో ఫిజికల్ డైరెక్టర్, కానీ నేను ఫిజికల్ డైరెక్టర్ చేసినప్పుడు కూడా యోగా ఇంత లేకుండే. మన ప్రభాకర్ చెప్పినట్టు మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన నుంచి యోగా ఒక ప్రత్యేకత ఏర్పడ్డది. అందుకని మిత్రులు అందరూ క్రమశిక్షణతో ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో అసోసియేషన్ ఏర్పడేస్తున్నారు కేవలం పొట్ట గడుపుకోవడానికి. కొన్ని మన తెలంగాణ ఏర్పడడం నుంచి కొన్ని కొత్తగా అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మిత్రులు ఒకటి, వీళ్ళు యోగా ప్రభాకర్, యోగా రామచంద్ర అంటేనే యోగా. ఇవాళ నిజామాబాద్లో బతుకున్నది యోగా అంటే కేవలం ఇద్దరితోనే అని చెప్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, నేను యోగా సాధనే కాకుండా యోగా కొరకు బిల్డింగ్ కూడా కట్టిస్తున్నానని చెప్పి నాకు నిర్ణయం ఇచ్చింది. అందువరకు వీరికి చాలా అభినందనీయ విషయం. ఎందుకంటే ఈ రోజున తల్లిదండ్రులే మర్చిపోతున్నాం. వాళ్ళు నేర్చుకున్న క్రీడను ప్రజలకు తీసుకొచ్చి మన యోగా, మన ఆరోగ్యం బాగుండాలంటే యోగా చేయాలని చెప్పి తీసుకొస్తున్నారు. కాబట్టి మనకి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా నేను ఒక సర్టిఫికెట్, ఒక అసోసియేషన్ ఉందంటే ఆ సర్టిఫికెట్ స్పోర్ట్స్ ఈ రోజుల్లో గతంలో పోయిన గవర్నమెంట్ ఎందుకు చెప్పాలి, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న కలెక్టర్ గ్రౌండ్ కూడా అనుకోవాలని చూసేది. మీకు అది తెలుసు అనుకుంటా, వీళ్ళందరికీ తెలిసే. అది కేవలం క్రీడా సంఘాలతోనే అది ఈ రోజు ఇలా అక్కడ నిలబడ్డదని ఈ భరణపతి చెప్తారు. ఎందుకంటే మిత్రులారా,
ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గారు, తెలుగుదేశం గారు, బీజేపీ గారు కేవలం స్పోర్ట్స్ డే. కాబట్టి మిత్రులు ఒకటే, ఇవాళ ఈ గవర్నమెంట్ స్పోర్ట్స్ హబ్బుగా కూడా ఏర్పాటు చేసే విధానం చేసింది. ఎప్పుడు లేని విధంగా, ఇప్పుడు నాకు 58 ఇయర్స్ ఉంది, ఎప్పుడు లేని విధంగా 350 కోట్ల నిధులతో స్పోర్ట్స్ కేటాయించిందని చెప్పి చెప్పగలుగుతాం. ఎందుకంటే స్పోర్ట్స్ అలా డెవలప్ చేస్తుంది. ఈ రోజులో నిన్నగాక మొన్నే రీసెంట్ మన స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయాలని చెప్పి మన సీఎం గారు కొత్త సమావేశం ఏర్పాటు చేసిన వారికి చాలా వినియోగము. మిత్రులారా, ఒకటి అండర్ 14 అండర్ 18 ఇప్పటి నుంచే స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఏ గేమ్ అయినా, యోగా అయినా, ఫుట్బాల్ అయినా, హాకీ అయినా, ఏ గేమ్ అయినా కానీ డైలీ 4 గంటలు సాధన చేసినప్పుడే అది క్రీడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మిత్రులారా, డైలీ మీరు 4 గంటలు సాధన చేసినప్పుడే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్తారు. నిజామాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు కోచ్ కూడా లేదు. కానీ నిజామాబాద్ జిల్లాలో సీఎం స్థాయి లీడర్లు ఉన్నారు, కానీ కోచ్లు ఏర్పాటు చేయలేకపోతారు. ఇక్కడ మేడం ఉంది, నాయకురాలు. అటువంటి కోచ్ల గురించి కోచ్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా మన క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. మన ఏరియాలో పార్కెట్స్ పెట్టిన స్థలాన్ని దాని క్రీడా ప్రాంగణంలో నిధులు కూడా కేటాయించవచ్చు. మేడం, మీరు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేటర్ అయితే కంపల్సరీగా మీరు మీ కాన్స్టిట్యూన్సీలో క్రీడా ప్రాంగణాలతో కోచ్లను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మేడం. అందుకొరకు మిత్రులార, నిజామాబాద్ కోచ్లు లేకుండా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈ 2 నెలలు అర్జున డైరెక్టర్ కూడా నిజామాబాద్లో ఉన్నారు. మా ఫిజికల్ డైరెక్టర్ తెలిసే ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ డైరెక్టర్ కాదు, యోగా తన సాధన కోరుకు వాళ్ళ కోచ్ ఏంటి సర్టిఫికేట్ కూడా సాధించిన వారు. ఎందుకంటే పిల్లలకు యోగా నేర్పిద్దాం. ప్రజలంటే ఎవరు మనకు ఆధారంలో మీడియా. మరి మీడియా వాళ్ళకు కూడా శరీరంలో శ్వాస ఎటువంటిదో మీడియా అటువంటిది, అన్ని ప్రచారం చేయలేదు. అటువంటి మీడియా వాళ్ళకు కూడా సాధకులకు, ముఖ్యంగా సాధకులు ఏంటి ఏముండదు కాబట్టి సాధకులకు అయితే ఒక విషయం ఏంటంటే మీకు ముఖ్య సూచన, ఇప్పటి వరకు కూడా కోచింగ్ సెంటర్ లేదు మన జిల్లాకు. ఏం లేదు కోచింగ్ సెంటర్. ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్ కూడా ఎప్పుడు నిరంతరం కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఎక్కడ? దయానంద యోగ కేంద్రం సుభాష్ నగర్లో 4 నిరంతరం సాధన చేస్తారు. అక్కడ మీరు తప్పనిసరిగా వచ్చే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఉండేవాళ్ళు బాలశేఖర్ గారు, సంగీత గారు, మన ఎవరు రఘువీర్ గారు, బ్రహ్మగౌడ్ గారు, ఖచ్చితంగా మన పెద్ద పరిరక్షణలో ఇది నడుస్తుంది, అంటే జరుగుతుంది అక్కడ. కాబట్టి మీరు ఖచ్చితంగా సాధనకు రావాలి. దాని యొక్క పరికరాలు ఏమైనా అవసరం ఉంటే కూడా సమకూర్చి పెడతాం అక్కడ. మీకు ఖచ్చితంగా సాధన, ఇప్పుడు మామూలు సాధన లేదు, మామూలు సాధన కాదు ఇప్పుడు చేసేది. అంటే మనము స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ సాధన అంతా ఇక్కడ చేయించాలి, అయితేనే సక్సెస్ అవుతాం. లేకుంటే మనం ఒకసారి పోయి తిరిగి వచ్చేటప్పుడు బాధపడతాం. ఓటమి గెలుపుకే కారణం అని తెలియదు కానీ బాధపడతాం మనం. యూనో ఒకసారి ఓడిపోతే పట్టుదల ఎక్కువ వస్తుంది యూనో. కానీ అట్లా ఉండరు కదా. మాకు ఏం మెడల్ రాకపోయి కనీసం 30% రాకపోయి బాధపడతాం. కానీ సాధన లేదని అనుకోం మనం. అటువంటి సాధన మన యొక్క దయానంద యోగ కేంద్రం సుభాష్ నగర్లో ఖచ్చితంగా సాధన చేయించడం జరుగుతుంది. మీకు డేట్ కూడా డిక్లేర్ చేస్తాం మీ ఫోన్లలో అనేది. తర్వాత పేపర్స్ మేము మీడియా కూడా నరసయ్య గారికి చెప్తాం. మీడియాలో కూడా అన్ని ఛానళ్ళకి ఇచ్చేస్తాము. ఎప్పటి నుంచి ఏ డేట్, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మీకు సాధన చేయించేది కూడా మీకు వివరణ ఇస్తాం. తప్పనిసరిగా సాధన కమిటీ మెంబర్స్, యోగా లవర్స్ అందరికీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ యోగాసన ఛాంపియన్షిప్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అయితే యోగా అనేది అనివార్యమైంది, ప్రతి ఒక్కరికి అనివార్యమైంది, అనివార్యమైనది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఈ చిన్న పద్ధతులు ఇది చిన్న వయసులో మీరు చేయడం ఒక పెద్ద భవిష్యత్తు వరమనుకోవాలి. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు కూడా యోగాను మనం సాధన చేస్తున్నాము, మన జీవనాన్ని అభివృద్ధి చేస్తున్నాము.
అదొక భగవంతుని ఒక అనుగ్రహంతోనే మనం చేస్తున్నాం, బాగా చేస్తున్నాం. ఇలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఇచ్చినారు. అయితే మనం కాంపిటీషన్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో గల బాసరలో గత 4 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గత 40 సంవత్సరాలుగా రాని వరద నీరు బాసర గోదావరి నదికి చేరింది. గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ఎస్ఆర్ఎస్పీ నుండి దిగువకు నీటిని వదులుతున్న బ్యాక్ వాటర్ ఆలయం వరకు చేరింది. గోదావరి సమీపంలోనే ఉన్న బాసర అమ్మవారి క్షేత్రం మొత్తం జల దిగ్బంధంలో నిలిచింది. బాసరలోని పలు హోటల్స్, దుకాణ సముదాయాలు, లాడ్జ్లలో, ఇండ్లలో ఎటు చూసినా నీరే కనపడటంతో బాసర వాసులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వరద నీరు ఇటు 3 వైపులా వరద నీరు చేరింది. బాసరలో ఉన్న భక్తులు ఎటు వెళ్లే మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు. వరద నీరు ప్రభావంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. బాసర ఉగ్రరూపం దాల్చడంతో బాసర చుట్టుపక్కల ప్రాంతాల వేల ఎకరాల భూములు, పంట పొలాలు పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయి. బాసర ఆలయం చుట్టుపక్కల ఉన్న వాసులు ఇంటిలో ఉన్న సామాగ్రిని కూడా తీసుకోలేని పరిస్థితికి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. నష్టపోయిన ఇండ్ల సామాగ్రికి నష్టపరిహారం ప్రభుత్వం అందేలా చూడాలని బాసర వాసులు కోరుతున్నారు. అదేవిధంగా బాసర ఆలయ అర్చకులు వినాయక్ దీక్షిత్ మాట్లాడుతూ బాసర గోదావరి గత 30-40 సంవత్సరాల నుండి ఎప్పుడూ రానటువంటి విపత్తు ఏర్పడడం వల్ల గోదావరి అమ్మ ఉగ్రరూపం దాల్చిందన్నారు. దీంతో ఆలయం వరకు నీరు వచ్చి చేరి దుకాణ సముదాయాలు, లాడ్జ్లు, పలు హోటళ్లు మునిగిపోయాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా గోదావరి తీరం వద్ద అర్చకులు బాసర గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా బాసర ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు, అదేవిధంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరికి నీటి మట్టం చాలా పెరిగిపోయిందని, దీనివల్ల బాసర గోదావరి నుండి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం వరకు ఆనుకున్నాయని, అదేవిధంగా పలు హోటళ్లు, లాడ్జ్లు, దుకాణ సముదాయాలు నీటిలో మునిగిపోవడంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లాడ్జ్లలో చిక్కుకుపోయిన పలువురిని ఎన్డీఆర్ఎస్ బృందాలు కాపాడాయని భాస్కర ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఎగువ నుండి వస్తున్న నీరు తగ్గడంతో ప్రస్తుతం ఎలాంటి నష్టం లేదని, ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అదేవిధంగా బాసర మాజీ సర్పంచ్ లక్ష్మణరావు మాట్లాడుతూ పంటలన్నీ బాగా మునిగి రైతులు బాగా నష్టపోయారని, అధికారులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోన్ అలాంటి ఏరియాస్ ఉన్నాయి. ముదోల్లో మనకి చాలా ఏరియాస్లో, తానూర్ ఏరియాస్లో, కుబీర్ ఏరియాస్లో, దస్తూరాబాద్ అటు సైడ్ చూస్తే దస్తూరాబాద్, ఖానాపూర్లో కూడా అంటే అన్ని చోట ఎఫెక్ట్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇది నిన్నటి ఆఫ్టర్నూన్ నుంచి మనకి సన్ కనబడుతుంది. లాస్ట్ 2 days చాలా డిఫికల్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి మన టీమ్స్ ఫీల్డ్లో పోతున్నారు, సర్వే చేస్తున్నారు, డ్యామేజ్ అసెస్మెంట్ ఎప్పుడు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే ఉంటుంది, అదే మనకి సూచన, కానీ తర్వాత తగ్గుతుంది, అది కూడా సూచన. సో పబ్లిక్ అలర్ట్ ఉండండి. మన అప్పుడు సోషల్ మీడియా ద్వారా లేకపోతే న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. సో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది ఖచ్చితంగా ఫాలో చేయండి. కొన్ని రోడ్స్ కూడా మన బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకు బ్లాక్ చేయడం జరిగింది అంటే అది పక్కన హెవీగా వాగు ఫ్లో ఉన్నాయి కాబట్టి అది రోడ్స్ బంద్ చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అలాంటి రోడ్స్లో వెళ్ళకూడదు. సో మన అడ్వైజరీ ఇస్తున్నాము, అది ఖచ్చితంగా మీరు ఫాలో చేస్తేనే మీరు కూడా సేఫ్ ఉంటారు, మనకు కూడా సేఫ్ ఉంటారు. చాలా ప్లేసెస్లో పంచాయతీరాజ్లో డ్యామేజ్ అయింది, అది అసెస్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు. పిఆర్ ఇంజనీర్స్, ఆర్ఎన్బి ఇంజనీర్స్ వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. ప్లస్ ఇది హెవీ వర్షం వల్ల కొన్ని ప్లేసెస్లో స్కూల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది, కంపౌండ్ వాల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయింది. సో డబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ కూడా ఇది అవన్నీ డ్యామేజ్ అసెస్మెంట్ ఇప్పుడు చేస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఇప్పుడు టీం ఏర్పాటు చేసి నిన్నటి నుంచి అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నారు. సో ఇప్పుడు అంచనా చేస్తున్నారు, మనకి ఫైనల్ ఫిగర్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన యాజ్ వి సీ డ్యామేజ్ చాలా హై ఉంది, అది కనపడుతుంది. సో ఈ రోజు నుంచి తహసీల్దార్స్ టీం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఇంటింటి తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రమోషన్లను కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని నూడా చైర్మన్ కేశవ్ వేణు అన్నారు.
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా పదోన్నతులు పొందిన బీసీ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవేణు హాజరై మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు లేని సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇస్తున్నామని, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దశల వారీగా విడుదల చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవపురం గోపాలకృష్ణ, అసోసియేటెడ్ అధ్యక్షులు ఏ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షులు కంచరి రవికుమార్, కొట్టాల రామకృష్ణ, గౌరవ సలహాదారులు రమణ స్వామి, కొట్టూరి రమేష్, సత్యనారాయణ, ఉపాధ్యక్షులు యు విజయ్ కుమార్, రామకృష్ణ, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాడవేడి వినోద్ కుమార్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్ గారు, రామకృష్ణ గారు, మోహన్ గారు, బాబు గారు, రమణస్వామి గారు, రాజు, రాజేష్ గారిని బట్టి మీ అందరికీ బీసీ తరఫున నన్ను ఇక్కడికి ఆహ్వానించి సన్మానించినందుకు, చక్కటి సమావేశంలో నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బీసీ బిడ్డలుగా ఎన్నో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వరద బాధితులను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పర్యటించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే రైతులకు వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. సిరికొండ మండలంలోని గడుకోలు, కొండూరు, పెద్దవాల్గొడ్ గ్రామాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ సందర్శించారు. వరద బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రైతులకు వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. మండలంలో కురిసిన వర్షాలకు మండలంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని, ఎన్నో ఎకరాల పంట దెబ్బతిందని, వాటిని ప్రభుత్వం తక్షణమే అంచనా వేసి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. కొండూరు గ్రామంలో చాలా కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని, వారికి కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా పోయిందన్నారు. వీరందరికీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని అన్నారు. వారందరికీ బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మనోధైర్యాన్ని కల్పించారు. వారి వెంట జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు గుర్రం సంజీవ్, ఉపాధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి దర్పల్లి బాపురావు, యువమోర్చా అధ్యక్షులు రంజిత్ రెడ్డి, ఎస్సీ యువమోర్చా అధ్యక్షులు శంకర్, అభి, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రూరల్లోని సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలంలోని ఉన్న ఆకస్మిక వరదలతో తీవ్రమైన నష్టపోయిన ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఏదైతే బాధితులు ఉన్నారో వారికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరిగింది. అన్ని గ్రామాలు తిరుగుతుంటే వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు దయనీయంగా ఉంది. ఇది ఎవరి వైఫల్యం చెప్పే కన్నా ముందు ఇక భగవంతుడి యొక్క వాళ్ళ మీద ఉన్న ఇది, అది ఉదయం పూట అంటే వెలుగున్నప్పుడు వచ్చిండు కాబట్టి మనుషులు బతికారు. అదే రాత్రిపూట వచ్చింటే మొత్తం అన్నీ కూడా, నేను ఇప్పుడు కొండూరు చూశాను, వాడి చూశాను, అట్లాగే నడిమి తాండాలు చూశాను. ఏ ఊరు చూసినా కానీ అటు చిన్నపల్లి మన జీకే తాండా చూశాను. ఇవన్నీ ఏవి చూసినా, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా చూసాము, అలాగే చిన్నవాళ్ళు కూడా చూసాము. ఏది చూసినా ఈ బ్రిడ్జిలు కొట్టుకుపోవడం కానీ, మిగతాది కానీ, రోడ్లు అధ్వానమైన పరిస్థితి ఏర్పడ్డది. అన్నిటికన్నా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఇళ్లలో ఉండే పరిస్థితి. ఇప్పుడు సుమారు నేను ఉదయం 8 గంటలకు మొదలు పెడితే ఇప్పటిదాకా అయింది. ఇన్ని దగ్గర ఈ 11 గంటలలో మేము చూసిన దగ్గర ఒక 300 నుంచి 400 ఇండ్లు పూర్తిగా నష్టపోయారు వాళ్ళు. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు రోజు ఉచితం ఇస్తున్నాం అని ఒక పేపర్ యాడ్ అంత కాదు. ఈ 300 మందికి ఈ పక్కా ఇల్లు కట్టించదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఎవరైతే వరదలో నష్టపోయారో, వరద వల్ల ఇల్లు కోల్పోయారో, వరద వల్ల ఇల్లు మొత్తం బట్టలు, వాళ్ళ బాసాన్లు, వాళ్ళ సంబంధించిన సామాన్లు సర్వం కోల్పోయారు. వారందరిని ఆదుకునేందుకు
ప్రతి ఇంటికి ప్రతి బాధితుడికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఇవన్నీ మీరు పొలాలు చూస్తారు, పొలాల ఉష్క తెట్టబెట్టింది అది తీయాలంటే ఒక ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు వేసిన పంట నష్టపోయాడు కాబట్టి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఎకరానికి. వీళ్ళేమో ఇల్లు పోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ధరంపూర్ అరవింద్ గారు మానవతా దృక్పథంతో వారు ఈ విషయం తెలియగానే మొదటి రోజు మాకు ఫోన్ చేసి కార్యకర్తలందరినీ కూడా పంపించి ఇది చేయడం జరిగింది. నిన్న అన్ని గ్రామాలలో ఎక్కడైతే నష్టమైందో అక్కడ భోజనాలు పెట్టడమా లేకపోతే నిత్యావసర వస్తువులు ఇవ్వడమా ఇది భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది. ధరంపూర్ అరవింద్ గారి సూచన మేరకు ఈరోజు వారే స్పందించి స్వతహాగా సుమారు ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఎల్లప్పుడూ బాన్స్వాడ ప్రజల బాగోగులే ఆలోచిస్తారని కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ అన్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ప్రతిరోజు బాన్స్వాడ ప్రజల గురించి అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం సహకారంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని కొట్టం మనోహర్ పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రేకుల షెడ్డులో నివసిస్తున్న దళిత మహిళ రేఖకు వెంటనే ఇల్లు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. దళిత మహిళకు కేటాయించిన ఇంటి నిర్మాణం పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 26 ఇందిరమ్మ ఇండ్లను పోచారం శ్రీనివాసరెడ్డి మంజూరు చేయగా తాను దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కన్నం శ్రీనివాస్, మోతిపేట రాజయ్య, ఎస్సీ కాలనీ వాసులు కన్నం సాయిలు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలం కోటగిరి విలేజ్ ఎస్సీ కాలనీలో పేద కుటుంబం బొర్ర రేఖ, వైఫ్ ఆఫ్ నగేష్, వారి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా లేకుండా నిన్నటి మొన్నటి వానలకు కురుస్తూ ఉండి వారి ఉన్న ఇల్లు పాత ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. వారికి ఈరోజు ఇల్లు శాంక్షన్ అయి ఉన్నది. దానికి ఈరోజు భూమి పూజ చేసుకొని మనం ఆ ఇల్లుని వారికి గవర్నమెంట్ డబ్బుల ప్రకారము ఇల్లు కట్టేయడానికి సిద్ధంగా ఉండి నాతో పాటు ఏదైతే ఉందో ఇందిరమ్మ కమిటీ మెంబర్ సీను మరియు వారి కులస్తులు మరియు నాతో పాటు వచ్చినటువంటి పెద్ద మనుషులు మరియు వీరందరితో కలిసి ఇప్పుడు ముగ్గుపోయడము మాకు చాలా సంతోషం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదోళ్లకు కూడు, గుడ్డ, నీరు అనే 3 అంశాలు కావాలి. ఒకటి ఉండటానికి నీడ, ఇల్లు కావాలి, తినటానికి తిండి కావాలి, తాగటానికి నీళ్లు కావాలి. కాబట్టి ఈ 3 అంశాలకు నిరుపేద కుటుంబంకు 22+26 కొలతలు. ఈ దీంట్లో మనం బేస్మెంట్ వేయంగానే 1,00,000 రూపాయలు, మర్ర గోడలు లేపగానే 1,00,000, తర్వాత స్లాబ్కు 2 లక్షలు, తర్వాత పూర్తయ్యే దిశలో 5 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తూ ఉన్నది పేదల పట్ల. మరియు వీరి దగ్గర డబ్బులు లేకపోతే డాక్రా గ్రూపులో 1,00,000 రూపాయలు వారికి ఈరోజు నాకు ఈరోజు ఇల్లు వచ్చింది. నేను బాగా గరీబ్ దాన్ని ఉన్నా. నాకు సంతోషంతో నాకు ఇల్లు కట్టే నాకు వచ్చిన బిల్లుతో నేను లేపించేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని జైరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయకపోయినా ప్రస్తుతం రైతులకు వాటిల్లిన పంట నష్టానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పొత్తంగల్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నేడు పరిశీలించారు. పొత్తంగల్ నుండి సిర్పూర్ వెళ్లే దారిలో ఉన్న సబ్ స్టేషన్ పూర్తిగా నీటిలో మునిగిపోయి విద్యుత్ సేవలు నిలిచిపోయినందున ఆ సబ్ స్టేషన్ ను బేబీ పాటిల్ పరిశీలించారు. మంజిరా నదిలో వచ్చిన భారీ వరదకు నీట మునిగి రైతులు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించి రైతులకు జరిగిన నష్టానికి ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తంగల్ మండలంలోని మంజిరా పరివాహక గ్రామాలైన కల్లూరు, కొడిచెర్ల, పొత్తంగల్, హంగర్గా, కారేగాం, సుంకిని గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన పంటలను బేబీ పాటిల్ పరిశీలించారు. సుంకిని గ్రామంలోకి వరద నీరు రావడంతో గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుంకిని మహారాజ్ సిద్దిలింగప్ప ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బేబీ పాటిల్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యం రైతుల కోసం ఆలోచించి రైతులకు పంట నష్టం జరిగితే బీమా అందించాలనే ఉద్దేశంతో ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఫసల్ బీమా పథకానికి ప్రీమియం కట్టకుండా ఆపడంతో తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు కాలేకపోయిందని అన్నారు.
హామీల మాట అటుంచి ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు రైతులకు జరిగిన నష్టానికి, రైతులు నష్టపోయిన పంటలకు వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్, జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల్ల లక్ష్మీనారాయణ, నియోజకవర్గ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు గార్గి శ్రీనివాస్, పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలాల బీజేపీ పార్టీ అధ్యక్షులు హనుమాన్లు, ఏముల నవీన్, హరి, సీనియర్ నాయకులు విజయ్ పటేల్, ఉమ్మడి కోటగిరి మండలం మాజీ వైస్ ఎంపీ గంగాధర్ పటేల్, పబ్బశేఖర్, ప్రకాష్ పటేల్, రాజు పటేల్, సంజీవ్, హరి పటేల్, అంకుష్ పవర్, కపిల్, వెంకగౌడ్, రాజాగౌడ్, సిర్పూర్, గజ్జు పటేల్, సాయినాథ్, మామిడి సాయిలు తదితరులు పాల్గొన్నారు. मैं हिंदी में बता रहा हूँ। पिछले 4-5 दिन से लगातार बारिश होने से, निजाम सागर का पानी आने से कामारेड्डी डिस्ट्रिक्ट में एल्लारेड्डी हो, जूकल हो, बांसवाड़ा हो, या तो कामारेड्डी का जो हाउसिंग के जो प्रॉब्लम्स हैं वो बहुत सारी तरीके से नुकसान हो गए इसमें। खास तरह से तो किसानों का फसलों का बहुत ज़्यादा नुकसान हो गया इसमें। ज़्यादा पानी आने से रोड टूट गए इसमें, ब्रिज टूट गए इसमें, घर गए इसमें। ये सभी स्टेट गवर्नमेंट की जिम्मेदारी हम सब लोगों के लिए फाइट करेंगे और सब लोगों को अपना अपना जो कंपेंसेशन मिलता है उसके लिए काम करेंगे। डेफिनेटली एक सरकार आने के बाद किसानों के लिए अलग अलग तरीके से मदद करने का प्रॉमिस किया इसमें, मैनिफेस्टो में बताया इसमें कि 15,000 రైతు भरोसा देंगे, 12,000 लेबर को देंगे, MSP देंगे, 500 रुपये बोनस देंगे। ये सब तो ठीक है, वो तो देने का नहीं दिए, मगर 2 लाख रुपये तक लोन मंजूर कर, लोन माफ़ करेंगे, उसमें से कुछ माफ़ करे, कुछ माफ़ नहीं कर सकते। वो तो बाद में का मैनिफेस्टो का विषय तो अलग है, बट आज जो नुकसान हो गया वो इमीडिएट तो लोगों को नुकसान कंपेंसेशन ज़रूर देना चाहिए। खास करके केंद्र सरकार की तरफ से फसल बीमा योजना का एक स्कीम गवर्नमेंट ने लॉन्च किया था, और राज्य सरकार ने वो इम्प्लीमेंट नहीं करने की वजह से केंद्र सरकार का जो बेनिफिट मिलने वाला था वो बेनिफिट नहीं मिल सकता हमारे। तो केंद्र सरकार और राज्य सरकार की भागीदारी से वो पैसे आते रहते। राज्य सरकार ने अगर उसमें अपना कंट्रीब्यूशन देते थे, अगर अपना प्रीमियम अगर भरते थे, तो आज ये किसानों के लिए केंद्र सरकार से ज़रूर मदद मिलती थी। हम उसके लिए पूरा कोशिश करके हमारे सभी किसानों को मदद देने का ज़रूर काम कर देते। इसलिए मैं बताना चाहता हूँ कि आने वाले दिनों में इस तरीके से नहीं होना बोल के सरकार ने पूरी तो उसके लिए कुछ अच्छा रोड मैप बना के उसके लिए भी काम करना चाहिए। और ये पिछले 4-5 दिन में जो भी नुकसान हो गया वो नुकसान के लिए राज्य सरकार ने इमीडिएट उनका कंपेंसेशन देने के लिए जाना चाहिए। अभी हमारे किसानों को पता है, जैसा खेतों का नुकसान हो गया, खेतों में मट्टी आके जमा हो गई, ट्रांसफार्मर जल गए, रोड डैमेज हो गए, ये सभी एक तरीके से किसानों को बहुत बड़ा नुकसान है। इसके ऊपर राज्य सरकार सीरियसली ध्यान देकर काम कराना ज़रूरी है, और सरकार को हम सब लोग ज़रूर पूछेंगे और आपका जो भी कंपेंसेशन उसके लिए दिलाने के लिए ज़रूर काम करेंगे। और ये कल ही ఆర్మూర్ పట్టణంలో సుమారు 500 మంది విద్యార్థులు ఒక్కచోట చేరి శ్రీ విద్యా గణపతిని ఆరాధించారు. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలిచారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వల్లభ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజు నిత్య పూజ, అభిషేకం, అర్చన, హారతి, గణపతి హోమం, తీర్థ ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. వారు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. అంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మా మైసూరు నుంచి రోజ్వుడ్ కట్టెతో చేసిన విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ 11 రోజుల పాటు ఈ వినాయక చవితి ఉత్సవాలని అంగరంగ వైభవంగా మా తేజ చక్రవర్తి పంతులు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము సామూహిక మహిళా కుంకుమార్చన కార్యక్రమము, అలాగే విద్యార్థులకు చదువు పూజా కార్యక్రమము, సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు, అంకే గరిక పూజ కార్యక్రమాలు, ప్రతిరోజు నిత్య అన్నదానము, ప్రతిరోజు పూజ, నైవేద్యము, హారతి, సాయంత్రము అభిషేకము, అలాగే నిత్య 11 రోజుల పాటు గణపతి హోమము, అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము, ఇంకా దీపాలంకరణ, ఇలాంటి అన్ని కార్యక్రమాలు. మా అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమాలని అంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణం మా పూజారి గారని చెప్పారు. గణేష్ ని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆ గణనాథునికి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ థీమ్ సెట్టింగ్ ద్వారా దేశ రక్షణకు సరిహద్దులో ఆర్మీ జవాన్లు సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని వినూత్న తరహాలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక శివాజీ నగర్ లో గల అశోక్ వీధిలో గణేష్ ని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ శివసాయి గణేష్ మండలి సభ్యులు
ఆ గణనాథుని విగ్రహాన్ని వినూత్న తరహాలో ఆపరేషన్ సింధు థీమ్ సెట్టింగ్ తో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశాన్ని రక్షించిన వీర జవాన్లను ఆదర్శంగా తీసుకుని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని గణేష్ మండలి సభ్యులు అన్నారు. దేశభక్తితో హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ తమ యూత్ సభ్యులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. ఆ గణనాథునికి భక్తులు భక్తి శ్రద్ధలతో దీపధూప నైవేద్యాలను సమర్పించుకుని ప్రసాద వితరణలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివసాయి గణేష్ మండలి అధ్యక్షులు సతీష్, సభ్యులు సాయి కిరణ్, ప్రణీత్, కార్తిక్, చంద్ర, శశి, నర్సయ్య, గణేష్ మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ గణపతి నిర్మించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన పహల్గాన్లో మన ఉగ్రవాదుల దాడిలో మన భారతీయులు హతమార్చడం జరిగింది. దానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రోత్సాహంతో మేము కూడా గణపతి నిర్మించడం, ప్రజలకు తెలియజేయడం కోసం మేము కూడా ఈ గణపతిని నిర్మించడం జరిగింది. అలాగే భక్తులు కూడా చాలా సంఖ్యలో వచ్చి గణపతిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. చాలా రక్షణ కల్పించడం జరిగింది. దానికి తోడు ఆర్మీ కూడా పోలుస్తూ ప్రతి ఒక్క ఆర్మీకి కూడా మేము చాలా ధన్యవాదాలు. భారీ వర్షం వరదలతో బోర్గాం, నీల, తాడ్ బిలోలిలలో నష్టం జరిగిన సోయాకు 70,000 రూపాయలు, వరికి 50,000 రూపాయలిచ్చే రైతులను ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కందకుర్తి గ్రామంలో ఇల్లు సర్వం కోల్పోయిన బాధితులకు 10 లక్షలు ప్రభుత్వం అందించాలన్నారు. ఏఐయుకేఎస్, ఏఐపీకేఎంఎస్, సిపిఐఎంఎల్ మాస్లైన్ బృందం రెంజల్ మండలంలో ఆదివారం పర్యటించింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ భారీ స్థాయి వరద రావడం, రైతుల చేతికి వచ్చిన సోయా పూర్తిగా మునిగిపోయిందని, సుమారు 20,000 ఎకరాలు నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. రైతుల పేరుతో ప్రకటనలు తప్ప ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు సాయం చేయడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. 2 రోజుల నుంచి తక్షణ సహాయం అందకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను ఇవ్వాలని, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకు అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు బీమాను వర్తించే విధంగా ఆదేశాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ బృందంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి దేవరాం, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, మాస్లైన్ రూరల్ సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, పి రాజేశ్వర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి నజీర్, ఉపాధ్యక్షులు ఒడ్డన్న, మాజీ సర్పంచ్ పార్థసాయిరెడ్డి, మాజీ సర్పంచ్ గోచర్ రమేష్, రైతు నాయకులు బాజీరావు, పాషన్ రమేష్, సుల్తాన్ సాయిలు, గోపాల్, సిద్ధ పోషెట్టి, జబ్బర్, గొల్ల సాయిలు, మన్నె పోషెట్టి, తరుణ్, పోచారం రవి తదితరులు ఉన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రెంజల్ మండల పరిధిలో బోరిగాం, తాడ్బిలోలి, నీల, కందకుర్తి గ్రామాల్లో ఈ 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విలయ తాండంతో మొత్తం వేలాది ఎకరాల పంట నష్టపోయిన దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ పర్యటనలో బోరిగాం గ్రామానికి ఇప్పుడు వచ్చి చూసాం. దాదాపుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక్క గ్రామానికి చెందిన సోయా పంట 800 ఎకరాలు నీట మునిగింది. 20 రోజుల్లో ఎకరాన 70-80 వేల రూపాయలు రైతు బ్యాంక్ ఖాతాలో పడేటివి. అది ఇవాళ పెట్టుబడి రాక, తెచ్చిన అప్పులు తీరక మనోవేదనకు గురవుతున్న సమస్య ఎదురవుతా ఉంది. ఆ వెలుగులోనే వరి పంట కూడా దాదాపుగా ఇవాళ మనం తాడ్బిలోలు చూసుకుంటే 3,000 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నష్టపోయింది. చేతికి రావట్లేదు. కుటుంబ శ్రమ, కుటుంబం మొత్తం తెచ్చిన అప్పులు ఇవన్నీ కూడా నెత్తి మీద పడ్డాయి. దాదాపుగా పంట 20 రోజుల్లో చేతికొస్తే ఆ అప్పులు తీరొచ్చు, పిల్లల చదువులకు ఫీజులు కట్టొచ్చని ఎంతో ఆశతో సంబరపడ్డారు. మంచిగా ఉంది పంట అని చెప్పేసి ఈలోపు మాయదారి ఇలా ఈ ప్రకృతి దాడి చేయడంతో చాలా నష్టపోయింది. అందుకని రెండవ విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడితే ఈ పంటలకు బీమా ఉందా అని ప్రశ్నిస్తే బీమా లేదు అన్నారు. అసలు బీమా అనేది ఇలా నిజామాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు ఏ షాపుకు పోయినా బీమా ఉంటుంది. వాళ్లకు కరెంట్ షాక్తోని షాపు దగ్ధమైపోతే ₹1,00,000 స్టాక్ ఉంటే ₹2 లక్షల వసూలు చేసుకుంటారు.
మరి మన పంటల బీమాకు ఎందుకు ఆర్మూర్లో గణేష్ శోభయాత్ర మార్గంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. శోభయాత్రకు సంబంధించి పోలీసు శాఖ సమగ్ర ఏర్పాట్లు చేపడుతోందన్నారు. ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన ఈ క్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శోభయాత్ర సాగే ప్రధాన రూట్ను, రహదారి మరమ్మతు పనులు, అలాగే గుండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను స్వయంగా పరిశీలించారు. శోభయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు, రహదారి మరమ్మతు పనులు, పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశీలనలో ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది చందు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. గ్రామాలలో దోమల వృద్ధిని అరికట్టేందుకు గాను ఫాగింగ్ వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శికి వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చి నూతన ఫాగింగ్ యంత్రాన్ని తయారు చేసేలా అందజేసింది. వచ్చిన ఆలోచనకు పదును పెట్టడంతో నూతన ఫాగింగ్ మెషిన్ ఆవిష్కృతమైంది. ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫారం గ్రామంలో శనివారం సాయంత్రం ఇన్నోవేషన్ పద్ధతి ద్వారా నూతనంగా కనుగొన్న యంత్రం ద్వారా గ్రామంలోని ప్రధాన వీధిలో ఫాగింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ నాగరాజు, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రితో పాటు 17 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇన్నోవేషన్ పద్ధతిలో రూపొందించిన ఫాగింగ్ యంత్రం ద్వారా గణనీయంగా ఖర్చును తగ్గించవచ్చునని డిఎల్పీఓ తెలిపారు. మోపాల్ మండల మంచిప గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామ్ కుమార్ అనే వ్యక్తికి గ్రామంలో ఫాగింగ్ వ్యయాన్ని తగ్గించాలన్న దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా ఆవిష్కృతమైన నూతన ఫాగింగ్ మిషన్ మంచి ఫలితాలను అందిస్తుందని డిఎల్పీఓ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాలలో దోమల వృద్ధిని అరికట్టేందుకు గాను నిర్వహిస్తున్న ఫాగింగ్ ద్వారా సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుండగా ప్రస్తుతం తయారు చేసిన నూతన యంత్రం ద్వారా కేవలం 600 రూపాయల వ్యయంలో పని పూర్తవుతుందని పరికరాన్ని రూపొందించిన పంచాయతీ కార్యదర్శి శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ నాగరాజు, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి మాట్లాడుతూ గ్రామాలలో ఫాగింగ్ ద్వారా దోమల వృద్ధిని అరికడుతూ అనేక రోగాలను నియంత్రించేందుకు ఫాగింగ్ ఎంతగానో దోహదపడేదని, కాకపోతే ఒక మారు ఫాగింగ్ చేపడితే 10 నుండి 15,000 రూపాయల వ్యయం అయ్యేదని, వాకింగ్ మిషన్ నిర్వహణ ఖర్చు సైతం చాలా హెచ్చుగా ఉండేదని, తద్వారా గ్రామ పంచాయతీలో ఫాగింగ్ నిర్వహించాలంటే ఆలోచించాల్సి వచ్చిందని, కానీ పంచాయతీ కార్యదర్శి చొరవ చూపి తనకు వచ్చిన ఆలోచనతో చక్కటి ఫాగింగ్ పరికరాన్ని తయారు చేసి తక్కువ ఖర్చులో గ్రామాలలో ఫాగింగ్ నిర్వహించేందుకు చొరవ చూపడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు త్వరలోనే ఇలాంటి నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించే పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రజల ఆరోగ్య సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. మోపాల్ మండలం మంచిప గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి శ్యామ్ను డిఎల్పీఓ, ఎంపీఓతో పాటు ఎడపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు అభినందించి సత్కరించారు. ఇన్నోవేటివ్ పద్ధతి ద్వారా నూతనంగా తయారు చేసిన ఫాగింగ్ యంత్రం ద్వారా తమ గ్రామంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఫాగింగ్ నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎంఎస్సి ఫారం గ్రామ పంచాయతీ కార్యదర్శి జవ్వాజీ రాజు తెలిపారు. ఫాగింగ్ యంత్రం మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన్మోహన్ శాస్త్రి, నేను ఎడపల్లి మండల పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఎంఎస్సి గ్రామ పంచాయతీలో ఈ మిషన్ ద్వారా మేము ఫాగింగ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మేము వేరే ఫాగింగ్ మిషన్ వాడేవాళ్ళం. అది రూపాయలు 10,000 ఖర్చుతో కొన్నాం. దాని నిర్వహణ భారం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఈ కొత్త రకం మిషన్తో ఇవాళ పే చేయడం వల్ల మాకు మొత్తం గ్రామం అంతా 1,200 జనాభా గల గ్రామం అంతా చేయడానికి కేవలం 600 రూపాయల ఖర్చు మాత్రమే అయ్యింది. ఇది చాలా బాగుంది. ఇది సెక్రటరీ గారు సృజనాత్మకంగా ఆలోచించి తయారు చేశారు. ఇది చాలా బాగుంది కాబట్టి మా మండలంలో అన్ని జీపులతో ఈ మిషన్ కొనుగోలు చేయించి మేము రెగ్యులర్గా దీంతో ఫాగింగ్ చేస్తామని చెప్తున్నాను. నమస్కారం, నా పేరు నాగరాజు. నేను డివిజనల్ పంచాయతీ అధికారి భోజన్లో వర్క్ చేస్తున్నాను. నిజామాబాద్ డివిజన్కి సంబంధించిన మోపాల్ మండలం మంచిప్ప పంచాయతీ కార్యదర్శి గారు ఒక నెల రోజుల క్రితం వీడియో పెట్టినప్పుడు దీన్ని చూసి నేను ఫస్ట్ సంతోషం చెంది అతను పిలిచి మాట్లాడినప్పుడు దీనికి కొంత వివరాలు నాకు ఇవ్వడం జరిగింది. దానికి కొంచెం యాడ్ చేసి మాకు కావాల్సిన విధంగా తయారు చేయమని చెప్తే ఈరోజు ఎడపల్లి మండలంలో మా ఎంపీఓ గారు మిగతా మా పంచాయతీ కార్యదర్శి అందరం కలిసి ప్రయోగాత్మకంగా ఒక గ్రామ పంచాయతీలో మొత్తం 2 మిషన్ల ద్వారా గ్రామ పంచాయతీ మొత్తం దగ్గరుండి ఈరోజు ఫాగింగ్ చేయడం జరిగింది. దీనికి గాను కేవలం మా ఎంపీఓ గారు చెప్పినట్టు కేవలం ఒక 600 రూపాయలు, అంటే 5 లీటర్ల డీజిల్, 1 లీటరు బ్యూటేన్ గ్యాస్తో కలిపి ఒక 600 రూపాయల ఖర్చుతో విలేజ్ మొత్తం ఫాగింగ్ చేసి ఇక్కడికి వచ్చి మేము మీ ముందు వచ్చి మాట్లాడుతున్నాము. సో దీనివల్ల మాకు గతంలో గ్రామ పంచాయతీలో ఉన్న ఫాగింగ్ మిషన్స్ 10,000 నుంచి పడితే 60,000-70,000 వరకు కూడా మేము కొనుక్కొని వాడుతున్నాము.
కాకపోతే వాటిని వాడడం అనేది వాడిన ప్రతిసారి 6,000 నుంచి 10,000 ఖర్చు రావడం, దాన్ని వాడడానికి 2 నుంచి 3 లేబర్ కావడము, అది 1-2 సార్లు వాడగానే రిపేర్కి రావడం, రిపేర్ వచ్చిన ప్రతిసారి ఒక 6,000 నుంచి మళ్ళీ ఒక 10,000, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని వాడడం రాను తగ్గిపోయి కొంత పబ్లిక్ సేవ చేయడంలో కొంచెం ఇబ్బంది రావడంతో ఈ మిషన్ మాకు ఒక మంచి అవకాశంగా, అంటే మంచి అవకాశంగా మాకు కనబడి దీన్ని మేము ఈరోజు ప్రయోగాత్మకంగా చూడడం జరిగింది. సో ఇది మేము సంతోషంగా ఉన్నాం. నా డివిజన్లో రాబోయే ఒక 1 వీక్లో అన్ని గ్రామ పంచాయతీ 152 గ్రామ పంచాయతీలో ఈ మిషన్ మేము కొనుగోలు చేసి కంపల్సరీ అవసరమైతే 2-3, ఎందుకంటే ఇది చాలా తక్కువ, ఒక 2,500 నుంచి 3,000 రూపాయల లోపే మిషన్ ఉంది. అంటే రెగ్యులర్గా వాడే మిషన్ వాటి యొక్క ఒక రోజు ఖర్చులో. నా పేరు శ్యామ్ కుమార్. నేను మంచిగా గ్రామ పంచాయతీ సెక్రటరీగా గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఇంతకుముందు గ్రామంలో దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 20,000 నుండి 50,000 వరకు దాన్ని కొనుగోలు చేశాము. దాన్ని స్ప్రే చేయడం అనేది చాలా కఠినంగా ఉంది. అంటే దాన్ని టెక్నికల్గా నాలెడ్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది స్ప్రే చేయడం, ఒక్కసారి స్ప్రే చేస్తే దాదాపు 10 నుండి 15,000 రూపాయల డీజిల్ కానీ కెమికల్ కానీ అన్నీ కావడం జరిగింది. ఇది ఈ మధ్యలో నా మండలం ఒక విలేజ్లో ఒక చిన్న గ్రామంలో తీవ్రమైన డెంగ్యూ కేసులు రావడం జరిగింది, దాదాపు 100 వరకు. అయితే అక్కడ సెక్రటరీ దాదాపు డైలీ మినిమం 10 నుండి 15,000 రూపాయల ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అయితే ఇది దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాబ్లం నాకు కూడా ఫ్యూచర్లో రావచ్చు అని నేను ఆలోచించి ఈ మినీ అంటే ఫాగింగ్ మిషన్ తయారు చేయడం జరిగింది. సామాజిక ఆరోగ్య అధికారిగా వైద్య ఆరోగ్య శాఖలో గత 35 సంవత్సరాల వృత్తిని దైవంగా భావించి విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే అందరి మన్ననలు పొంది ఉద్యోగ విరమణ పొందుతున్న పిఎల్ గిరిబాబు అని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని సి కన్వెన్షన్ హాల్లో ఉద్యోగ పదవి విరమణ సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించారన్నారు. ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందుతున్న గిరి దంపతులకు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఘనంగా శాలువా, పూలమాలతో సన్మానించి జ్ఞాపకార్థం మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల బృందం, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ నటరాజ్, డాక్టర్ భుజంగరెడ్డి, ప్రతాప్ సింగ్, గోవర్ధన్, ఆసిఫ్, వీణా, వివిధ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను వైద్య ఆరోగ్య శాఖలో ఇక్కడ నేను 1990 నుంచి ఈరోజు అంటే రేపు 31 ఆగస్టు 25 వరకు నేను ఇక్కడ 30 సంవత్సరాలుగా పనిచేసినాను. ఇక్కడ ప్రజలకు అంటే మా అధికారుల సహాయంతో చాలా అంటే నేను వర్క్ బాగా చేశాను. ప్లస్ దీంతో పాటుగా ఒకటేంటంటే నాకు నా సిబ్బంది కూడా అంత సహకరించారు. నేను చెప్పిన దాన్ని కూడా వాళ్ళు చేశారు, పాటించారు. అన్ని విధులలో కూడా నేను పరిపూర్ణంగా చేశాను. ఇది నా యొక్క అధికారుల బలంతోనే నేను చేశాను. తర్వాత ఇంకేంటంటే నన్ను ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా మీడియా బ్రదర్స్ కానీ పబ్లిక్ కానీ నన్ను ఇంత ఆదరాభిమానాలతో చూసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగించు. కోటగిరి మండల కేంద్రంలో తెల్ల రవణ యువసేన బీఆర్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరానికి విశేష స్పందన లభించిందని తెల్ల రవికుమార్ తెలిపారు. తెల్ల రవణ యువసేన ఏర్పాటు చేసిన మెగా ఉచిత శిబిరానికి సద్వినియోగం చేసుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కోటగిరిలో తెల్ల రవణ యువసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం కోటగిరి మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బోధనకు చెందిన అమృత ట్రూ లైసెన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కోటగిరి మాజీ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. తెల్ల రవణ యువసేన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ ఫిజిషియన్, కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఎంవీఎస్ సుధాకర్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ షేక్ షావలి, పీడియాట్రిక్ వైద్యులు డాక్టర్ విఘ్నేశ్వర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. లయన్స్ కమిటీ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో సుమారు 300 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. బీపీ, షుగర్, ఈసీజీ వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్,
మోరి కిషన్, సమీర్, శ్యామ్ సుందర్ గౌడ్, శంకర్ గౌడ్, నజీర్, కప్ప సంతోష్, అరుణ్ గౌడ్, చిన్న అరవింద్, మోరి గౌతమ్, గంగప్రసాద్ గౌడ్, యోగేష్, మహేష్ రెడ్డి, రుద్రాంగి, సందీప్, డాన్ రాజు, మేత్రి గంగాధర్, రహీం, గూడు దామరంజ, సంతోష్, వర్షిత్, బుట్టి సాయి, తేజ, బర్ల అర్పిత్, వడ్ల ఉమాకాంత్, వల్లభాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమంతరావు పటేల్, పెద్దకాపు శ్రీకాంత్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు సాయిలు, కాముట్ల సాయిలు, మస్కుల గంగారాం, పుష్కల సాయిలు, మస్కుల సాయిలు, దత్తు మల్కయ్య, ఓషం వడ్డయ్య, శ్రీగంధం గంగారాం, శ్రీగంధం చిన్న గంగారాం, కొప్పుల సాయిలు, కొప్పుల పోషటి పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లీలో గంగాపుత్ర సంఘంలో అమృత టూలైఫ్, అలాగే కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ తేలరావణ యువసేన ఆధ్వర్యంలో కోటగిరి మాజీ ఎంపీపీ పల్లెపల్లి శ్రీనివాసరావు గారు, తేల రవికుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్ వైద్యులు, ఎండి ఫిజిషియన్, అలాగే పీడియాట్రిక్ పిల్లల వైద్యులు, ముగ్గురు వైద్యులు రావడం జరిగింది. ఈ మెగా వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి అలాగే మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. బీపీ, షుగర్, వాటితో పాటు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు ముఖ్యంగా అధికంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని కల్పించిన ఆసుపత్రి యాజమాన్యానికి కూడా మా తరఫున కోటగిరి బీఆర్ఎస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జల విలయం సృష్టించిన నష్టం అంతా ఇంత కాదని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురవడంతో జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. వరద బీభత్సంతో తీవ్రంగా దెబ్బతిన్న దర్పల్లి మండల పరిధిలోని వాడి, నడిమితండ, బీరప్పతండ గ్రామాలను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆయన వరదతో దెబ్బతిన్న పంటలు, విద్యుత్ లైన్లు, నివాస గృహాలను పరిశీలించారు. పలువురు బాధితులతో మాట్లాడి జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేశారు. హొనాజిపేట్, ముచ్చల చెరువు తెగిపోవడంతోనే ఈ గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరగడంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 50 ఏళ్లలో చూడని విధంగా భారీ వర్షం కురిసి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. వరద నీరు పంట పొలాలను ముంచెత్తడంతో వరి, మొక్కజొన్న, సోయా పంటలు దెబ్బతిన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో అనేక కుటుంబాలు సర్వం కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాక్టర్లు వరద నీటిలో కొట్టుకుపోవడంతో అపార నష్టం జరిగిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాదాపు 100 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన 60-70 ఏళ్ల నుంచి కూడా ఇంత పెద్ద వర్షం కానీ దాదాపు 50 సెంటీమీటర్ల వర్షం పైన కురవటం, మన ప్రాంతంలో కూడా మొన్నటిదాకా వర్షాలు లేవు అనుకుంటున్నటువంటి మన ఏరియాలో కూడా బాగా వర్షం పడి ఊహించినటువంటి వర్షపాతంతో పైన ముత్యాల చెరువు కింద దాకా ఆ నీటి దీన్ని తట్టుకోలేక తెగిపోయి మన ప్రాంతాల్లో ముత్యాల చెరువు కింద ఉన్నటువంటి తండాలు కానీ, వన్నాజిపేట కానీ, మన వాడి కానీ, కింద ఉన్నటువంటి కొండూరు బ్రిడ్జ్ ఎప్పుడో పాత బ్రిడ్జి కొట్టుకుపోతుందని, దాని మీద నడవట్లేదని ఎత్తుగా కూడా బ్రిడ్జి కడితే ఆ ఎత్తు బ్రిడ్జి కూడా దాటిపోయే విధంగా వర్షం పడటం, నీటి పారడం, ఎన్నో వందల ఎకరాల భూములు ఇసుకలు, రాళ్ళు, మేటలేసిపోవడం, ఎన్నో ఇళ్ళు పైకి ఇంకా కనపడుతున్నాయి కానీ అన్ని మట్టి కూడా ఇట్లా ముట్టుకుంటే పడిపోయేటట్టుగా ఇళ్ళ నిండా కూడా మట్టి పేరుకుపోయి ఉన్నటువంటి సీన్ మనకు కనపడతా ఉంది. ప్రత్యేకంగా ఈ రోజునటువంటి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని కూడా మేము అందరం. సిరికొండ మండల కేంద్రంలో గల వరద ప్రభావానికి గురైన గడుకులు, కొండూరు, పెద్దవాల్గొట్ తదితర గ్రామాలను ఆదివారం రోజున మండవ వెంకటేశ్వరరావు పర్యటించారు. ముందుగా బాధిత కుటుంబాల దగ్గరకు వెళ్లి వారిని పరామర్శించి అండగా నిలిచారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. సిరికొండ మండలం మొత్తం అతలాకుతలమైందని, అయితే గడుకోలు గ్రామంలో చెక్ డ్యాం ఎక్కువ ఎత్తులో కట్టడం మూలంగా
ఆ నీరు మొత్తం గడుకుల గ్రామంలోకి ప్రవేశించిందని తెలిపారు. దానితో పంట పొలాలు చాలా మంది ఇళ్లలో వాగునీరు వచ్చిందని తెలిపారు. చాలా పంట పొలాలు దెబ్బతిన్నాయి. దీనితో పాటు రోడ్లు సైతం ధ్వంసమయ్యాయని అన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రజలు ఎవరు కూడా ఆధైర్యపడవద్దని, వారికి ధైర్యంగా ఉండాలని అన్నారు. వారి వెంట వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. చూడనటువంటి వర్షపాతం, గడ్కోల్ దగ్గర ఉన్నటువంటి ఈ వాక్కి ఊహించినంత నీరు రావడం, పైన ఉన్నటువంటి ఉన్నటువంటి గతంలో వేసినటువంటి చెక్ డ్యాముల కోసం, పర్కులేషన్ ట్యాంకుల కోసం ఫారెస్ట్లో వేసినవి అన్నీ కూడా ఈ వర్షాలకి తెగిపోయి ఒక్కసారే నీళ్లు రావడం, అనుకోకుండా మన గడ్కోల్ వరకు ఇక్కడ కట్టినటువంటి మంచి కోసం కట్టినటువంటి ఈ బ్రిడ్జితో పాటు ఉన్నటువంటి చెక్ డ్యామ్ హైట్ ఎక్కువైపోయి ఈ నీళ్ళన్నీ కూడా గ్రామం పక్కనే ఉంటుంది మూలాన ఊర్లోకి పక్కన పొలాలన్నీ కూడా తగ్గేసినాయి. ఈ గడ్కోల్లోనే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి ముత్యాల వాగు ఎఫెక్ట్ కూడా మరి మన దీని మీద పడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడు కూడా ఊహించిన విధంగా వర్షంతో ముత్యాల వాగు లాంటి ప్రాజెక్టు తెగిపోవడంతో పాటు దాని ప్రభావంతో తండాలు కానీ వన్నాజిపేట తండాలు ప్రత్యేకించి వాడే గ్రామంలో జరిగినటువంటి బీభత్సం చూస్తే పొలాలు ఎప్పుడో 100 ఏళ్లకు ఉన్నటువంటి చెట్లు కూడా భూమిలో ఏరుతో సహా లేపుకొచ్చి పొలాల చుట్టూ ఇళ్ల చుట్టూ ఊళ్ళల్లో కూడా పెట్టుకొచ్చి చూస్తూ ఉన్నాం. ఇటువంటి బీభత్సం మేము ఉన్నటువంటి నాకు అనుభవం ఉన్నటువంటి 50 ఏళ్ళు కానీ చాలామంది పెద్దలు అంతకుముందు వాళ్ళు చూసినటువంటి 50 ఏళ్ళ చరిత్రలో కూడా ఎప్పుడూ లేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ బీభత్సాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళడానికి, అలాగే మా వంతుగా వాళ్ళకి మోరల్గా సపోర్ట్ కానీ ఏదన్నా అందించడానికి రావడం జరిగింది. ఇది చూసిన తర్వాత మన అక్కడి నుంచి ముందుకు కదలాలన్నా కూడా మనస్కరించట్లేదు. దాదాపు ఎకరాల భూములు ఇసుకలేసేసి కోతలు కోసేసి వాగుల యొక్క కోర్సులే మార్చేసి పొలాలన్నీ కూడా లేపేసి చాలా బీభత్సమైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆవేదన చాలా ఆవేదభరితంగా ఉంది. ప్రభుత్వం కాంపెన్సేషన్తో పాటు వీలైనంత వరకు కూడా ఈ ఇసుక మేటలు వేసేసేదానికి ఏమైనా సహకారం చేయడానికి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజనల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు అన్నారు. తమ హక్కుల సాధనకై సంఘ సభ్యులు అహర్నిశలు పాటుపడాలని కోరారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజనల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రీజనల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ సంఘం అహర్నిశలు పాటుపడుతుందన్నారు. తమ హక్కుల సాధనకై అందరి అభిప్రాయాలతో కమిటీ వేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తమ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ముందుకు వచ్చి తన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో అడఫ్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, సెక్రటరీ డివిఎస్ చక్రవర్తి, కమిటీ చైర్మన్ డిఎస్ నారాయణ, జాయింట్ సెక్రటరీ ప్రసాద్, విఠల్, నర్సియా, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ రీజనల్ కమిటీ అడఫ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. కావున దీని ఉద్దేశం ఏమంటే చాలా రోజుల నుంచి బీసీ కమిటీ వేయక కొంచెము అలసత్వమైనది. దయచేసి మా బీసీ నాయకులందరూ ఒకటై బీసీల కొరకు పోరాడుతున్న మన నాయకులందరినీ ఒక ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సీఎంగా చేయాలని మా యొక్క ఉద్దేశం. మా కష్టాలనుగా మా సీఎం గారు దీనిని చూసి కొంచెం కనికరించి పీఆర్సీ కానీ గవర్నమెంట్లో విలీనం కానీ చేసి మా బీసీ సంఘం తరఫున ఒకటే కోరుతున్నాము, మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్మికునికి తక్కువ బేసిక్ ఉన్నది. వెనకాల ఉన్న పేరెంట్స్కు పెన్షన్ కట్ చేయకుండా మాకున్న పేరెంట్స్కు కొంచెము రేషన్ కార్డు కల్పించాలని మేము డిప్యూటీ స్పీకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దండం పెడుతూ మేము కోరుతున్నాము.
ఇటీవల కురిసిన వర్షాలకు కాకవికలమైన కామారెడ్డి పట్టణాన్ని శాసన మండలి సభ్యులు పరిశీలించారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి ప్రజలకు ఆర్థిక చేయూత అందించేలా చూస్తామని ఎమ్మెల్సీ విజయశాంతి తెలిపారు. కామారెడ్డి పట్టణంలో ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బల్మురి వెంకట్ పరిశీలించారు. కామారెడ్డిలో వరదల వల్ల చాలా నష్టం జరిగిందన్నారు. అధికారులు, పోలీసులు చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగిందని ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఊహించని విధంగా వర్షం పడి వరద వచ్చే చాలా నష్టం జరిగిందన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. వారు ఏవి కోరుకుంటున్నారో తెలుసుకున్నామన్నారు. ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి బాధితులపై దుర్భాషలాడటం తప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీతో మాట్లాడి స్పెషల్ ఫండ్ ఇప్పించేది పోయి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ కామారెడ్డిని చూస్తే ఈ రోజు చాలా బాధ వేసిందన్నారు. ఏ ఒక్క ఇంటికి వెళ్లినా ఏడుస్తూ తమ బాధలు చెప్పారన్నారు. ఇలాంటి వరదలో వాళ్లు ప్రాణాలు పోయేవని, ఇంట్లో సామాన్లు, డబ్బులు అన్నీ పోయాయని చెప్పారన్నారు. వాళ్లతో మాట్లాడితే నాకే కండ్లలో నీళ్లు వచ్చాయి. అయినా నేను వాళ్లకు ధైర్యం చెప్పాను అన్నారు. వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా సరిపోదని అన్నారు. బీజేపీ ఏం చేస్తుంది? కేంద్రం వరదల్లో నష్టపోయిన వారికి ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితులను ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రితో, మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరుతామన్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్లే ఇలాంటి ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయన్నారు. సినిమా ఇండస్ట్రీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వరద బాధితులకు ఆదుకోవాలన్నారు. అలాంటిది వాళ్ళ చిరాకాలలోకి వెళ్తే ఒక్కొక్క ఆడబిడ్డ వాళ్ళ ఇళ్ళలో తీసుకెళ్ళి ఇది మా పరిస్థితి చూడాలంటే నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఏడుస్తూ నాకేం తెచ్చేస్తాను, కానీ బాగోదు. నేను ముందు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నేను ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని. కానీ ప్రకృతి పని చేసేది మనకు తెలియదు. నిజంగా నేను దేవుడిని నమ్ముతుంది ఏంటంటే ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు. ఇవాళ ఎప్పటికీ జరగకూడదు నా తెలంగాణ బిడ్డలకి. ఇవాళ సామాన్యుతో ఉన్నవన్నీ పోయి సంతోషం, కానీ ప్రాణాలు పోయి ఉంటాయి. మనం చేయలేదు, దేవుడు కాపాడాడు. తెలంగాణ ప్రజలు కానీ వాళ్ళు కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, అనేక చోట్ల ఎక్కడెక్కడ ఎప్పుడైతే జరిగిందో ఈ చోట్ల దేవుడు కాపాడాడు. వాళ్ళ కామారెడ్డిలో మన సభ్యులలో కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, కావచ్చు, అందరూ చాలా 40 మందికి పైగా కాపాడాలని చెబుతున్నారు గారు. అదేవిధంగా ఎంపీ శంకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమని వెళ్ళమని నేను ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు పొద్దున పేపర్ చూసిన తర్వాత చాలా బాగా మొత్తం రోడ్లన్నీ ముగిపోయింది, కట్టయిపోయింది, మునిగిపోయింది, ఆస్తి మొత్తం పోయింది, డబ్బులు పోయింది, ఇళ్ళు పోయింది, మొత్తం అంతా మునిగిపోయింది. నేను మహేష్ గారు చెప్పాను, మహేష్ గారు నేను అందరం అడుగుతాం అక్కడికి చూడాలి, ఎందుకంటే ఏదో ధైర్యం చెప్పాలి ప్రజలకి అని చెప్తే తప్పకుండా అనేసి ఆయన ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడుకుని మాకు ఈ కార్యక్రమాన్ని అందరికీ చెయ్యండి అని చెప్పడం జరిగింది. సో అందరం వచ్చాం, మన పొద్దున్న మా ఇంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డిని చూస్తే కన్నీరు వస్తుంది. సినీ పరిశ్రమతో మాట్లాడి సహాయం అందేలా చూస్తా. బీజేపీ స్పందించకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ విజయశాంతి ధ్వజం. యాభై ఏళ్లలో చూడని ప్రకృతి విపత్తు సంభవించింది. నష్టపోయిన బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తానని మండవ హామీ.
పంచాయతీ కార్యదర్శి ఆలోచనతో అతి చౌకగా ఫాగింగ్ మిషన్, దోమల నివారణకు సరికొత్త ఆలోచన. వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్, గోదావరి నది గుండ్ల చెరువును సందర్శన. బాసర చదువుల తల్లి ఆలయం చుట్టూ నీరు, తగ్గని వరద, జల దిగ్బంధనంలో దుకాణాలు, స్తంభించిన రవాణా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.